దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా మెంటాడ దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో 834 కోట్లతో ఏర్పాటు చేస్తున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లు భూమి పూజ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించే సమయంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నేడు నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంతో ఈ విభజన హామీ నెరవేరినట్లయింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. విజయనగరం జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం భూమి పూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో 2000 కోట్ల రూపాయల అంచనాలతో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటవుతుందన్నారు. పేదల గృహాల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 1,20,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తుందన్నారు. आंध्र के इस पवित्र भूमि में मंजन विरुडू आलूरी सीताराम राजू जी की भूमि में मैं आने के बाद मैं गर्वान्वित हूं। भारत की वैज्ञानिकों ने दुनिया में अपना नाम रोशन किया। 2 दिन पहले हम चंद्रयान की विजय प्राप्ति किए। ये गौरव क्षण हम सभी ने देखा और इसीलिए मैं आंध्र में इसको याद कर रहा हूं। अगर ये पवित्र आंध्र प्रदेश श्रीहरिकोटा से इस गगन विजय को मौका नहीं देता तो शायद आज दुनिया में हमारी नाम रोशन नहीं होता। मैं इस अवसर पे इस पवित्र भूमि को कितना भी नमन करूं ये कम होगा। आज वैसे ही एक गौरव की क्षण है। माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के दृष्टि के कारण और यहां के लोकप्रिय मुख्यमंत्री जगनमोहन रेड्डी जी के सहयोग के कारण 800 करोड़ से अधिक एक्सपेंडिचर में आंध्र प्रदेश ने 500 एकड़ जगह दिया है, लैंड दिया है। గిరిజనుల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లాలో జరిగిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం భూమి పూజ కార్యక్రమం అనంతరం జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో గిరిజనులు ప్రపంచంతో అన్ని రంగాల్లో పోటీ పడేందుకు గాను వారికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. అందులో భాగంగానే గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పలు రకాల విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్వచ్ఛమైన మనసులు కలిగిన వాళ్ళు, కల్ముషం లేని మనుషులు ఎవరైనా ఉన్నారు అనంటే అది ఖచ్చితంగా గిరిజనులు అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్పే అంశం. అయితే తరతరాలుగా కూడా వారిని వెంటాడుతున్న పేదరికం ఇప్పటికీ కూడా మిగతా ప్రపంచంతో సమం కాని వారి జీవన ప్రమాణాలు, ప్రత్యేకించి వారి జీవితాల్ని మార్చే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో ఇప్పటికీ కూడా ఇంకా భావి ప్రపంచంతో అడుగుల్లో వేసే కార్యక్రమంలో వాళ్ళు వెనకాలే ఉన్నారు. ఈరోజు గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా ఉన్నాను, ఈ 4 సంవత్సరాల పరిపాలనలో మీ బిడ్డ ప్రభుత్వంలో, మీ అన్న ప్రభుత్వంలో, మీ తమ్ముడు ప్రభుత్వంలో ఈరోజు ఈ 4 సంవత్సరాల పరిపాలనలో మీ బిడ్డ విద్యా పరంగా కానీ, వైద్య పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, జెండర్ పరంగా కానీ ఈరోజు మనందరి ప్రభుత్వం గిరిజనులను గుండెల్లో పెట్టుకుని 4 సంవత్సరాలలో అడుగులు వేశాము అని చెప్పి ఈ సందర్భంగా కూడా గర్వంగా చెప్పగలుగుతాను.
జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయిన చంద్రయాన్-3 వ్యోమనౌక అనంతరం తన పనిని విజయవంతంగా కొనసాగిస్తుంది. ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చి చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా ప్రయాణం ప్రారంభించింది. ఈ సందర్భంగా రోవర్ చంద్రుడిపై మట్టిని సేకరించి అందులోని రసాయనాలను విశ్లేషించనుంది. శ్రావణ మాసం 2వ శుక్రవారం కావడంతో బెజవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ అధికారులు అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. అలాగే ఆలయ అర్చకులు దుర్గమ్మకి 31 రకాల విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో బ్రహ్మరాంబ ఉదయాన్నే భక్తుల రద్దీని పరిశీలించారు. కాగా సెప్టెంబర్ 8వ తేదీన ఉచితంగా సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నారు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం కావటం వల్ల ఆ పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం అంటే శ్రీ మహావిష్ణువు ధర్మపత్ని లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైంది. శ్రావణ మాసంలో చేసే నోములు, వ్రతాలు, పూజల వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. శ్రావణ మాసం 2వ శుక్రవారం నాడు మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసంలో మహాలక్ష్మిని పూజించడం వల్ల పసుపు కుంకాలతో సౌభాగ్యంతో ఉంటారని భక్తులు అమ్మవారిని కొలుస్తుంటారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నూజివీడులో కొనసాగుతుండగా ఉద్రిక్తత ఏర్పడింది. ఏలూరు జిల్లా నూజివీడులో పలువురు వైకాపా కార్యకర్తలు తమ పార్టీ జెండాలతో అక్కడికొచ్చారు. అధికార పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవటం లేదని టీడీపీ నేతలు ఆరోపించారు. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వైసీపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అనంతరం ఇరు వర్గాలను చెదరగొట్టి పాదయాత్రను ముందుకు నడిపించారు. ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్ల విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఏపీలో తొలగించిన ప్రతి ఓటుపై నిశిత పరిశీలన జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈసీ చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తుందా అని ప్రశ్నించారు. ఓట్ల తొలగింపుపై టీడీపీది తప్పుడు ప్రచారమని, టీడీపీ అసలు స్వరూపం అందరికీ తెలిసిందేనన్నారు. ఏపీలో 60 లక్షలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. లక్షల దొంగ ఓట్లు ఇంకా ఉన్నాయని, వీటన్నిటిని ఎన్నికల కమిషన్ తొలగిస్తే ప్రజా తీర్పు ఖచ్చితంగా వస్తుందని మా నమ్మకమని ఆయన చెప్పుకొచ్చారు. కుప్పం నియోజకవర్గంలో 30,000 దొంగ ఓట్లు బయటపడ్డాయన్నారు. దొంగ ఓట్ల వ్యవహారంలో చంద్రబాబుకు భయం పట్టుకుందని, టీడీపీ అన్యాయంగా తీసేయించిన ఓట్లను మేము చేర్పించుకుంటామని ఆయన చెప్పారు. గతంలో చంద్రబాబు ఒకే ఇంటి నెంబర్ మీద 770 ఓట్లను చేర్పించారని ఆరోపించారు. ఉరవకొండలో ఓట్ల తొలగింపులో చేసిన ప్రొసీజర్ సరిగా లేనందునే అధికారులను సస్పెండ్ చేశారని, అంతేకాని ఓట్లను తొలగించారని కాదని సజ్జల చెప్పుకొచ్చారు. ప్రొసీజర్ ఫాలో కాకుండా తీసేశారు అన్న దీని నేపథ్యంలో ఇద్దరు అధికారుల మీద సస్పెన్షన్ వేటు పడిన దాన్ని తీసుకుని వాళ్ళు క్రియేట్ చేస్తున్న హడావుడి క్రియేట్ చేస్తున్న గందరగోళం కానీ తెలుగుదేశం పార్టీ దీన్ని చూస్తే అసలు ఆ దొంగ అని అరవడం లేదా తప్పుడు పనులు చేయడం తప్ప వేరే అలవాట్లేని ఆ పార్టీ, ఆధారాలు సహా అడ్డంగా దొరికిన ఆ పార్టీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే పతివ్రత కబుర్లు చెప్పడం, మా మీద ఎదురుదాడి చేయడం, ఇది కొంచెం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకు ఈ హడావుడి చేస్తున్నారని అనిపించింది. తర్వాత రోజు రోజుకు వాళ్ళ అరుపులు కేకలు ఎక్కువ కావడం, బ్యానర్ హెడ్డింగ్లు, ఇంకా అల్టిమేట్గా ఢిల్లీలో కూడా దీని ప్లాట్ఫామ్ ఢిల్లీకి మారుస్తున్నారు, షిఫ్ట్ చేస్తున్నారు. అక్కడ పోయి కూడా ఇదే క్రియేట్ చేయాలని చూస్తున్నారు. నాక వీళ్ళ గోబెల్స్ తత్వం తెలిసిన వాళ్ళగా వీళ్ళ అసలు స్వభావం ఏంటి, తెలుగుదేశం పార్టీ వీళ్ళు చేస్తున్నంత హడావుడి ఎంత దేనికోసం, అది ప్రజల దృష్టికి తీసుకొని రావాలని అనిపించింది. లేకపోతే ఇలాగే వదిలితే నిజమే ఏదో జరిగిపోతుందని అనుకుంటారేమో. నిజంగా తప్పు చేసింది వాళ్ళు, ఆ తప్పులు కరెక్ట్ చేయించింది లాస్ట్ టైం మేము.
ఆ రోజు అందరికి గుర్తుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఎంపీలు కానీ అందరూ కానీ ఢిల్లీకి పోవడము, ఆ తర్వాత పిటిషన్లు పెట్టడము, వాళ్ళు ఏ రకంగా సిస్టమ్ను మ్యానిపులేట్ చేసి ఒక వైరస్ లాగా పనిచేస్తా ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి చేసినట్లు చంద్రయాన్ సక్సెస్ పై చంద్రబాబు ఎల్లో మీడియా హడావిడి చేస్తున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో విమర్శించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా సమావేశాలు జరుగుతున్నాయని, నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజమని, వాటిల్లో ఏకాభిప్రాయం సాధించాలని విజయసాయిరెడ్డి అన్నారు. టీడీపీ అర్ధరహితమైన విమర్శలు చేస్తోందని, చంద్రయాన్ స్పీడ్ తో చంద్రబాబు వెళ్తున్నారని పచ్చ బ్యాచ్ ప్రచారం చేస్తోందన్నారు. అక్కడ చంద్రయాన్ సక్సెస్, ఇక్కడ చంద్రబాబు సక్సెస్ అన్న టీడీపీ ప్రచారంపై స్పందిస్తూ చంద్రయాన్ కు చంద్రబాబుకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. రాజకీయంగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్న చంద్రబాబు ఏం చేయాలో తెలియక ఇలాంటి భజనలు చేయించుకుంటున్నారని విమర్శించారు. వైసీపీ డీబీటీనే నమ్ముకుందని, ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ అవినీతికి తావు లేకుండా ప్రతి పథకం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతుందన్నారు. ఈ రోజుకి నిన్నటికి నిన్న ఈరోజు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. చంద్రయాన్ 3 అనేటటువంటి ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. చంద్రయాన్లో చంద్రం అనేటటువంటి పదం ఉంది కాబట్టి మా యొక్క చంద్రబాబు కూడా అదే స్పీడ్లో పయనిస్తూ ఉన్నాడు. ఇది చంద్రబాబు తెలుగుదేశం పార్టీ దశ తిరిగిపోతా ఉంది అని ఎల్లో మీడియా, ఇటు చూస్తున్నాను నేను, ఎల్లో మీడియా, ఎల్లో బ్యాచ్లు పండగ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు. వీళ్ళ వ్యవహారం చూస్తుంటే నాకు ఒక గుర్తొస్తూ ఉంది. నేను మా ఊర్లో చిన్నప్పుడు ఎక్కడైనా ఏదో ఒక ఇంట్లో ఏదైనా ఒక పండగ కానీ ఏదైనా పెళ్లి కానీ జరిగితే ఆ వీధిలో కుక్కలన్నీ హడావిడిగా అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటాయన్నమాట. అంటే వీళ్ళ వ్యవహారం ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టుగా అక్కడ చంద్రయాన్ అన్నటువంటిది సక్సెస్ కావడం అన్నటువంటిది సంతోషకరమైనటువంటి విషయం. కానీ ఇది తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధమో నాకైతే అర్థం కావట్లేదు. చంద్రబాబు సక్సెస్కి ఏం కారణమో, ఎందుకు ఇది పండగ చేసుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీ అందరికీ కూడా తెలుసు, టైమ్స్ నౌ సర్వే కానీ టుడే సర్వేలో కానీ దేశవ్యాప్తంగా పెద్ద ఛానల్స్ అన్నీ చేసినటువంటి నేషనల్ సర్వేస్లు అన్నిటిల్లో కానీ 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 24 కానీ 25 పార్లమెంటు సీట్లు సంపాదించుకుంటుంది అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే 24, 25 పార్లమెంటు స్థానాలు కానీ మాకు వస్తే మేము అనుకున్నటువంటి 175కు 175 మాకు వస్తాయి. ఒకవేళ 175 రాకుండా గతంలో ఏదైతే 151 వచ్చాయో దానికన్నా ఇంకా మించి పెద్ద సంఖ్య మాకు వస్తుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు. ఇక ఇంకొక విషయం గమనించ కర్నూలు రీజియన్ పరిధిలో పోస్టాఫీస్ లో అందిస్తున్న సేవలపై ఈ నెల 28వ తేదీన డాక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ రాజేష్ పేర్కొన్నారు. పోస్టాఫీస్ సేవలపై ప్రజలకు ఏమైనా సమస్యలుంటే పోస్ట్ కవర్ ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ మాస్టర్ జనరల్ కర్నూలుకు తమ సమస్యలు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి కవర్ పై పెద్ద అక్షరాలతో డాక్ అదాలత్ అని పేర్కొంటూ కవర్లను పంపాలన్నారు. సో మా తపాలా వినియోగదారులు మన కర్నూలు రీజన్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మన తపాలా వినియోగదారుల కోసం సో ఈ డాక్ అదాలత్ అనేది ఈ నెల 28వ తేదీన ఉదయం 11 గంటలకు పోస్ట్ మాస్టర్ జనరల్ కర్నూలు అనగా మన బిర్లా గేట్ దగ్గర ఉన్నటువంటి ఆఫీసులో నిర్వహించబడుతుంది. సో ఇందుకు గాను మన వినియోగదారులకు ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే వారు ఈ డాక్ అదాలత్ను సంప్రదించవచ్చును. అందుకు గాను వాళ్ళు ముందుగానే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను ఒక పేపర్లో వ్రాసి అది కవర్ ద్వారా మన అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫీస్ కర్నూలు పేరుతో ముందు కవర్ పంపించడం జరగాలి. సో తర్వాత వాళ్ళు 28వ తేదీన డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ వారు అక్కడ ఉంటారు. వాళ్ళు ఉన్నట్టయితే ఆ మీటింగ్ సందర్భంగా వాళ్ళ యొక్క సమస్యకు పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని తపాలా వినియోగదారులందరూ వినియోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో నకిలీ ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు.
గురువారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు పునశ్చరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంటింటి ఓటరు విచారణ 98% పూర్తయిందన్నారు. సాలూరు నియోజకవర్గంలో 7.25% పెండింగ్ లో ఉందని, మొత్తం ఓటర్లు 1,97,817 కాగా ఇప్పటి వరకు 1,83,468 మంది ఓటర్లను పరిశీలించడం జరిగిందన్నారు. పాలకొండ, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల్లో కొంతమంది ఓటర్లను పరిశీలించాల్సి ఉందన్నారు. 98% కంప్లీట్ అయింది. ఇంకా 2% బ్యాలెన్స్ ఉంది. ముఖ్యంగా సాలూరులో 7.25% ఇంత పర్సెంటేజ్ పెండింగ్ ఉంది. మొత్తం అక్కడ 1,97,817 ఓటర్స్ ఉంటే ఇప్పటికే మళ్ళీ 1,83,000 వెరిఫై చేయడం జరిగింది. ఇంకా 14,000 పైన చేయాలి. సాలూరు కాన్స్టిట్యున్సీలోనే మాక్సిమం వర్క్ పెండింగ్ ఉంది. రిమైనింగ్ పార్వతీపురం, కురూపం, పాల్కొండ దాదాపు వర్క్ కంప్లీట్ అయిపోయింది. పార్వతీపురంలో ఒక 1,457 హౌసెస్ 1,457 ఇంకా ఎలక్టర్స్ ని ఇంకా వెరిఫై చేయాలి. రిమైనింగ్ అందరినీ హౌస్ టు హౌస్ విజిట్ లో టచ్ చేయడం జరిగింది. కురూపం కాన్స్టిట్యున్సీలో 1,86,000 ఓటర్స్ ఉంటే 75 తప్ప మిగతా అందరినీ వెరిఫై చేయడం జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రానున్న 5 రోజులు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పింది. నెల్లూరు, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.